అవర్ ఛానల్. సో డీమాన్ పవన్ అండ్ తనుజ ఈ ఫ్యామిలీలో ఎమోషన్స్ మీకు చూడగానే ఫస్ట్ ఎమోషనల్ అయ్యారా? ఎవరి ప్రోమో చూసి ఎమోషనల్ అయ్యారు? అలాగే ఎవరిని చూస్తే ఎక్కువ బాధ అనిపించింది, ఎవరిని చూస్తే కొంచెం ఏదో నటిస్తున్నట్టుగా అనిపించిందా అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. రియల్గా మాట్లాడుకుందాము. సో నేను థంబ్నెయిల్ పెట్టగానే తనుజ పిఆర్స్ వచ్చేసి ఏదేదో మాట్లాడి అలా వెళ్ళిపోతున్నారు. దట్ ఈస్ వెరీ వరస్ట్ అబ్బా. అట్లా కాదు, మీకు ఏమనిపించింది ప్యూర్గా మీరు ఆలోచించి చెప్పండి. నిజంగా నేనేం అనట్లేదు, సరేనా? ఇక్కడ తనుజ ఫ్యామిలీ ఎవరెవరు అంటే, తనుజ ఫ్యామిలీలో పెళ్ళి ఉంది కాబట్టి సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు రాలేదు. హరిత గారు ఇంకొకరు పవన్ సాయి ముద్దమందన హీరో వీళ్ళిద్దరు అయితే వచ్చారు. సో హరిత గారిని అయితే అమ్మ 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 అంటుంది. సో 3 ఏళ్ళు 4 ఏళ్ళు సీరియల్ చేసిర్రు వాళ్ళు. సో ఆ బాండింగ్ ఉంది అంటే ఓకే. బట్ అక్కడ ఏంటంటే హరిత గారు వెరీ ఎమోషనల్ అయ్యారు. ఒకటే ఇట్లా పడిపోతున్నారు ఏడ్చుకుంటా. అది ఎందుకో నాకు అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా పవన్ సాయి, నేను మార్నింగ్ అప్డేట్స్ ప్రోమో రాకముందే అప్డేట్స్ అని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను. ఇన్స్టాగ్రామ్లో ఒకటి రీల్ చేశాను, ఇక్కడ పెట్టాను. కొంతమంది నా పిల్లరా అని అన్నది ఎందుకు అంటే అర్జున్ రెడ్డి డైలాగు అని చెప్పేసి నాకే చెప్తున్నారు. నేను నా పిల్లరా అని అన్నాడంట అని చెప్పాను. అన్నాడు అని కాదు, అన్నాడంట అని చెప్తే అది పూర్తిగా వినరబ్బా వీడియో. ఏదో సగం చూస్తారు, సగం చూసి నాకే ఏదో లేదు, నేనే అక్కడ అర్జున్ రెడ్డి డైలాగ్ కొట్టమన్నాడు, ఆయన కావాలని కొట్టలేదు, ఆయనకి పెళ్ళయింది ఆల్రెడీ, ఆ పిల్లగాడు కూడా ఉన్నాడు అని చెప్పేసి ఏందేందో చెప్తున్నారు. నేను కొత్తగా చెప్తున్నానా ఏమన్నా? అప్డేట్స్ కదా అక్కడ చెప్పేది. ఒక్క క్షణం ఆలోచించరా? నేను అక్కడ వీడియో మొత్తం వినేంత ఓపిక లేదా? అది పెట్టిందే 1 మినిట్ వీడియో. ఆ వీడియో కూడా మీకు ఓపిక లేవు చూడండి. ఓపిక లేక ఏదో పెట్టేస్తూనే ఉంటారు. ఆ పిల్లగాడు ఉన్నాడు, ఆయనకు పెళ్ళయింది, తనుజ మీద లవ్ ఏం లేదు, ఆల్రెడీ నాకు అన్నీ తెలుసు. 3 ఇయర్స్ బ్యాకే యూట్యూబ్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీడియో. నేనేం కొత్తగా చెప్పట్లేదు, నాకు అనవసరం అబ్బా పర్సనల్స్. నేను ఈరోజు ప్రోమోలో ఏం జరిగిందో అదే చెప్పాను. అప్డేట్స్ ప్రోమోలో జరిగింది కూడా అప్డేట్స్ వస్తే, నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను చేస్తున్నాను. నేను ఒక్కదాన్నే చేస్తున్నానా? మస్తు మంది చేస్తున్నారు. అరే నీకెట్లా తెలుసు, నీకేం తెలుసు, అక్కడ డైలాగ్ కొట్టమన్నాడు, ఏందేందో పిచ్చిగా రాస్తున్నారు అబ్బా. అసలు మైండ్ ఉందా లేదా, పనిచేస్తుందా లేదా? వేరే వాళ్ళే నా తరపున ఇంకా వేరే వాళ్ళే కామెంట్స్ లో పెడుతున్నారు. అక్క అక్కడ ఏం చెప్పిందో మీరు పూర్తిగా వినకముందే కామెంట్ పెట్టేస్తున్నారు. ఏంటండి వాళ్ళే నా తరపున తీసుకుంటున్నారు. ఇంకా నేను ఏం చెప్పాలి మీకు అర్థం? అసలు మీరు మొత్తం వినండి అబ్బా కామెంట్ చేసే ముందు, అప్పుడు కామెంట్ చేయండి. మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇక్కడ చేసేటోళ్ళంతా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నాకు అర్థమైతే లేదు. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఎప్పుడు కూడా పూర్తిగా విని కామెంట్ చేయండి. సగం నెత్తితోని సగం బుర్రతోని కామెంట్ చేయకండి. ఇక్కడ చేసేటోళ్ళు పిచ్చోళ్ళు కాదు, వినేటోళ్ళు పిచ్చోళ్ళు కాదు, లైక్స్ చేసేటోళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా. అర్థమవుతుందా నేను చెప్పేది మీకు? ఇక్కడ అది మ్యాటర్. సో మీకు ఎవరిది ఎమోషనల్ అనిపించింది అక్కడ? మరి పోనీ తనుజ అండ్ పవన్ సాయి నా పిల్లరా డైలాగ్ కొట్టమంటే, నా పిల్లరా ఫేమస్ డైలాగ్ కొట్టమంటే నా పిల్లరా అంటాడు. మరి అనగానే ఈమెందుకు ఓహో వంకలు తిరిగిపోతుంది? ఎందుకు తిరిగిపోతుంది మరి? అది చెప్పండి, దానికి చెప్పండి. వంకలు ఎందుకు తిరుగుతుందో చెప్పండి, ఎందుకు అంత సిగ్గుపడుతుందో చెప్పండి. మరి కళ్యాణ్కు ఇంకెవరి దగ్గర అంత సిగ్గుపడలేదే? ఇది మీకు ఆలోచన రావట్లేదా? దీనికి ఏం చెప్తారు చెప్పండి. మరి ఎందుకు వంకలు తిరుగుతుంది? అక్కడ నా పిల్లరా అని అక్కడ కళ్యాణ్కి ఇండైరెక్ట్ గా నువ్వు ఆమె వెంట పడకని చెప్తున్నాడు. మీకు అర్థమవుతలేదా? ఆ మాత్రం అర్థం చేసుకోరా? 1కి 10 హింట్స్ వస్తాయి అబ్బా. ఎప్పుడు కూడా ఆలోచించి మాట్లాడండి. నేను అదే చెప్పాను. అక్కడ వాళ్ళు టాప్ 5 పెట్టినప్పుడు కూడా ఏదో అంత పెద్దగా చెప్పలేదంట అని నేను అప్డేట్స్ చెప్పాను. అది కూడా వినకుండా ఏనేందో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకటి చెప్తా. సంజన వల్ల మదర్ వచ్చారు, తను ఎంత డీసెంట్గా ఎంత బాగా మాట్లాడారు. ఓ అని ఏడవలేదే, ఓ అని ఇచ్చేయలేదే. ఈ తనుజ హరితమ్మో ఇట్లనట పట్టుకోపోయి ఆడనే పట్టుకోపో. మరి అది ఓవర్ యాక్షన్ అనిపిస్తలేదా మీకు? అది సీరియల్ యాక్టింగ్ అనిపిస్తలేదా మీకు? ఎందుకు అబ్బా మాట్లాడతారు? రియల్ గా చూడండి. అక్కడ డీమాన్ వాళ్ళ డాడీ వచ్చారు. ఆయనే అసలు ఎప్పుడైనా డీమాన్ పవన్ తన బ్యాక్గ్రౌండ్ గురించి కానీ, తన గురించి కానీ, వాళ్ళ నాన్న హెల్త్ గురించి కానీ ఎప్పుడైనా మాట్లాడా? ఎప్పుడైనా చెప్పాడా? అక్కడ కూడా ఓవర్గా లేదు.
ఆ తండ్రి కొడుకులను చూసి మన కళ్ళలో నీళ్లు రావాలి, అది ఎమోషనల్ అంటే. కళ్యాణ్ ఫాదర్ని, కళ్యాణ్ని చూస్తే రియల్ ఎమోషన్, రియల్గా ఏడుపు వచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. డీమాన్ అండ్ డీమాన్ ఫాదర్ని చూస్తే రియల్గా ఏడుపు వచ్చిందా లేదా చేయండి. అదే అండ్ తనుజ, హరిత గారిని వీళ్ళని చూస్తే మీకు ఏడుపు వచ్చిందా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను ఇక్కడ అబద్ధం చెప్పట్లేదు, నిజం చెప్పండి. మీకు మనస్ఫూర్తిగా ఆలోచించి మాట్లాడండి. ఇది రియల్ అనిపిస్తుందా, ఫేక్ అనిపిస్తుందా? ఇట్లేదబ్బా, ఇట్లేంది, నాకు అర్థం కాదు. అంత మిస్ అయిపోయినావా నువ్వు? అంత రోజు కలుస్తున్నావా నువ్వు ఆమెను వెళ్ళి బయట? ఆమె కూడా మీ ఫాదరు పుట్టస్వామి కప్పుతో రావాలని చెప్పారు అని ఒకటే ఏడ్చేస్తుంది అసలు నాకు అర్థం కావట్లేదు. అంతగానమా నీకు? హరిత గారికి పిల్లలు లేరా? ఈమెకు తల్లిదండ్రులు లేరు, సొంత వాళ్ళు వచ్చినప్పుడే అంత లేదు అక్కడ. ఈమె ఎవరబ్బా నాకు అర్థం కాదు. ఇప్పుడు సినిమాలలో చేస్తారు, సీరియల్ చేస్తారు, అంత ఎమోషనల్ అంత వస్తుందా లవ్? అర్థమవుతుందా నేను అన్నది మీకు? మళ్ళీ సగం సగం విని కామెంట్ చేయకండి, మొత్తం విని కామెంట్ చేయండి. డీమాన్ కనుక ఈ సింపతిని వాడుకుంటే ఖచ్చితంగా ఆయన ఎక్కడో ఉండేవాడు. నిజంగా నబ్బా, వాళ్ళ ఫాదర్ అసలు మాట్లాడొస్తలేదు, అది క్యాన్సర్, ఆయనకు ట్రీట్మెంట్ నడుస్తుంది. డీమాన్ భవన్కి కూడా సరైన బట్టలు లేవు. స్టార్టింగ్లో అయితే సేమ్ వేసిన బట్టలు వేసుకునేటోడు, వీకెండ్ బట్టలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ పంపిస్తే వేసుకుంటున్నాడు. వాళ్ళకు రెంట్ కట్టుకునేంత తాహత కూడా లేదు. కానీ అది ఎప్పుడు తను అసలు చెప్పలేదు. ఓకే, తనుజ ఇంట్లో పెళ్ళుంది, బాధపడుతుంది, ఒప్పుకుంటా. కానీ కొంచెం అన్న అది నాకు ఎందుకో. ఇప్పుడు నా వ్యూ పాయింట్ నేను చెప్తాను, కావాలి మీకు నచ్చకపోతే తనుజ ఫేవరబుల్గా మస్తు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చెప్పండి, మీకు దమ్ము ఉంటే పెట్టుకోండి. తనుజ అట్లా, తనుజ ఇట్లా పెట్టుకోండి. నా వ్యూ పాయింట్ నేను చెప్తే కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం వరస్ట్ థింగ్ అబ్బా. నేను చెప్తున్నా, అది నా వ్యూ పాయింట్, నాకు అనిపించింది. అదొక నేషనల్ టెలివిజన్ షో, ఎవరైనా మాట్లాడతారు దాని గురించి. అసలు నెగిటివ్గా పోట్రే చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు మరి తనుజ ఉమెన్ కార్డ్ తీసింది డీమాన్ పవన్ మీద, మరి అప్పుడెందుకు ఈ నోర్లు మూసుకుపోయినాయి? అప్పుడెందుకు ఈ నోర్లు తెరవలేదు? అప్పుడెందుకు ఈ నోర్లు మాట్లాడలేదు? ఇప్పుడెందుకు? తనుజ అంత మంచిగా ఆడుతుందంటే మీరు సపోర్ట్ చేసుకోండి అబ్బా, చేసుకోండి. నేను న్యూట్రల్గా మాట్లాడతా. ఎవరు తప్పు చేస్తే తప్పని చెప్తే, ఒప్పు చేస్తే ఒప్పని చెప్తా. దానికి ఇష్టం ఉన్నట్టుగా ఏదేదో పెట్టేస్తున్నారు, ఏదేదో పర్సనల్గా తీసేసుకున్నారు. ఇలా మాట్లాడకూడదు, ఇలా ట్రోల్ చేయకూడదు అంటే అంత ఆ షోకి రాకూడదు. ఎవడు రమ్మన్నాడు? అది పెద్ద టెలివిజన్ షో, అది పెద్ద ప్లాట్ఫామ్. అది ప్రతి ఒక్కరు వాళ్ళకి అనిపించింది చెప్తారు, అనిపించింది మాట్లాడతారు. మీకు నచ్చితే చూడు, నచ్చకపోతే చూడకు. తనుజ భజన చేసే రివ్యూవర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ వీడియోస్ చూసుకో. ఎందుకు వస్తున్నావు ఇక్కడ చూడడానికి? అక్కడ ఫ్యాక్ట్ చెప్తున్నా, నాకు అనిపించింది నేను చెప్తున్నా. నాకు ఆ వాక్ స్వాతంత్రం ఉంది కదా, కావాలంటే ఆర్టికల్ 21 ఉంటుంది, అక్కడ పోయి అడుక్కోండి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడచ్చు, నచ్చినట్టు మాట్లాడచ్చు. నేనేమి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతలేను కదా, అది కూడా చాలా తప్పు. ఇష్టం ఉన్నట్టయితే మాట్లాడతలేను కదా, తిట్టట్లేదు కదా నేను. అక్కడ జరిగిన యాక్షన్కి రియాక్షన్ చెప్తున్నా నేను, ఏంటి ఎలా జరిగింది అనేది చెప్తున్నా నేను తిట్టట్లేదే. అబ్బా బాబా ఓషిని అది మొత్తం వినరు, ఏమేమో పెట్టుకుంటున్నారు అబ్బా. ఇంకా నా లాస్ట్ ఎలిమినేషన్ రౌండ్లో అయితే సంజన అండ్ మనకు దివ్య ఉన్నారు. సో ఇక్కడ ఇమ్మాన్యుయల్ పవర్ ఎక్స్ట్రా వాడమని చెప్పారు, ఎలిమినేషన్ రద్దు చేసేది. సో మొత్తానికైతే సంజన గారి కోసం అయితే వాడుంటాడబ్బా. సంజన గారి కోసం వాడితే ఇంకా తర్వాత నో ఎలిమినేషన్ అని చెప్పుకుంటారు. మరి సంజనకి ఓట్స్ తక్కువ వచ్చాయని ఏమైనా చెప్పారా, లేకపోతే నిజంగానే సంజనకి ఓట్స్ తక్కువ వచ్చాయి అనేది మొత్తం ఎపిసోడ్ చూసినాకైతే మాట్లాడదాము. ఖచ్చితంగా నచ్చితే మీకు ఏది అనిపిస్తే అది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతేగాని పిఆర్ కామెంట్స్ మాత్రం అట్లా ఇష్టం ఉన్నట్టయితే మాట్లాడకండి అబ్బా. నేను ఖచ్చితంగా రిపోర్ట్ పెట్టేస్తా కామెంట్స్ని. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.